హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశాసు బ్లాగ్స్. అందరూ ఉన్నారు, మేమైతే చాలా బాగున్నాం. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు 22 సండే అనమాట. సో టైం వచ్చి 6:30 అవుతుంది. సో ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు అయితే నాకు బ్లాగ్ తీయడానికి అసలు అవ్వలేదన్నమాట. సో ఏం చేస్తా, అసలు వీడియోస్ తీయడానికి కూడా కుదరట్లేదు. కొంచెం బిజీ వల్ల వీడియోస్ అయితే తీయలేదన్నమాట. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కూర్చున్నాను. సో కౌంటర్ దగ్గర కూర్చున్నాను. అండ్ ఆల్సో అయితే అక్కడ బయట అంటే అటు సైడ్ కూర్చుంది. సో అంటే కరెక్ట్గా డోర్ దగ్గర అయితే కూర్చుంది. సో ఎవరైనా వస్తే బాగుంటుంది అని చెప్పి. సో మ్యాక్సిమం మనమైతే 9 వరకు ఉంటాము ఈవినింగ్. మార్నింగ్ వచ్చి 9కి షాప్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఈ బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. సో మేడం తింటారా? ఏదైనా తినరా? అన్నం తింటారా? అన్నం నువ్వు తిన్నోళ్ళకైనా చల్లదు. మధ్యాహ్నం కూరేంటి? వావ్, సొత్తు కూర. ఎట్ చేస్తున్నావు? రావట్లేదు అనమాట. సో నైట్ బస్కి వెళ్ళాలా లేకపోతే బండికి వెళ్ళాలని. డైలీ అయితే మార్నింగ్ బండికి వస్తున్నాం, నైట్ కూడా బండికి వస్తున్నాం కదా. సో మ్యాక్స్ బస్కి వెళ్దామని నేను అంటున్నాను. అసలు అయితే బైక్ అంటుంది. సో ఇంకా బస్ పాస్ ఏదైనా తీసుకొని బస్కి వస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకో. కానీ చూడాలి దేనికి వెళ్ళాలి ఏంటనేది. ఈ వీక్ నెక్స్ట్ వీక్ నుండి చూద్దాం. బస్సు అయితే 9:30కి లాస్ట్ బస్సు ఉందన్నమాట. సో 9కి షాప్ మూసేసి 9:30కి వెళ్ళిపోవచ్చు. డైలీ షాప్ మూసినట్టు 9 అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే బస్కి వెళ్తున్నాము, బండికి వెళ్తున్నాము. టైం వచ్చి 1 అవుతుంది. ఈరోజు మండే అనమాట. షాప్లో కూర్చున్నాం. సో మధ్యాహ్నంకి పప్పు అప్పడాలు. ఈరోజు కర్రీ ఏం లేదనమాట. అంటే కర్రీ అంటే అది అప్పడాలే అనమాట. సో అది కొంచెం పప్పు, ఆకుకూర పప్పు. సో అదనమాట. సో ప్రజెంట్ అయితే కూర్చున్నా. అండ్ మ్యాక్సిమం రేపు నేను కొంచెం లేట్గా రావచ్చు. ఎందుకంటే రేపు నాకు ప్యాకింగ్స్ ఉన్నాయన్నమాట. రేపు ప్యాకింగ్ ఉన్నాయి. అని నువ్వు ఇలా వస్తావు కాబట్టి వచ్చే బేగ వచ్చి షాప్ తీసి తాళాలు పట్టుకొని. నేను రేపు కొంచెం లేట్గా వస్తాను. ప్యాకింగ్లు అన్నీ చేసుకోవాలి, ఓకేనా? ప్యాకింగ్ అంటే వేరే వాళ్ళకి కొన్ని ఫిషెస్ తేవాలి, స్టాక్ కొంచెం ఆగిపోయింది. అది వస్తే కానీ ప్యాక్ చేయకూడదు అనుకున్నాం. కానీ మరి ఆడు ప్రెజర్ పెడుతున్నాను, మరి చేస్తున్నాను. మ్యాక్సిమం రేపు కొంచెం లేట్గా వస్తాము. ఇద్దరం అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఒక్కరే ఉంటే సరిపోద్ది, కానీ ఒక్కొక్కసారి ముగ్గురేసి వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడు ఎంతమంది ఉండాలో అవసరం. ఒక్కొక్కసారి ఇద్దరైతే మ్యాక్సిమం ఉండాల్సి వస్తుంది అనమాట. సడన్గా ఒక 3-4 వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. అందుకు